చిన్న పట్టణం ఒకటి క్రిస్మస్ లైట్లతో మెరుస్తోంది. చెట్లకు అలంకరణలు, షాపుల్లో గిఫ్ట్లు. అందరూ పండుగ కోసం సిద్ధమవుతున్నారు. కాని క్రిస్మస్ ఇంకా కొన్ని రోజులు దూరంలో ఉంది. ఆ పట్టణంలోనే నోవా అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ప్రతి సాయంత్రం ఒక చిన్న బేకరీ ముందు నిలబడి గాజు అద్దం వెనుకున్న కేకులు, స్వీట్లు చూస్తూ ఉండేవాడు. కాని నోవాకు చాక్లెట్లు కావు, బొమ్మలు కావు. అతనికి కావలసింది ఒక్కటే, తన అమ్మ నవ్వు చూడాలి. నోవా అమ్మ చాలా కష్టపడేది. రాత్రిళ్ళు ఆలస్యంగా బట్టలు కుట్టేది. వేళ్లు నొప్పితో, కళ్ళు అలసటతో. కాని కుటుంబం కోసం ఆమె ఎప్పుడూ ఆగలేదు. ఒకరోజు ఇంటి వెనక ఒక పాత పెట్టె నోవాకు కనిపించింది. దాంట్లో చిన్న గంటలు, కాగితపు నక్షత్రాలు, పగిలిపోయిన అలంకరణలు ఉన్నాయి. అప్పుడు నోవా కళ్లల్లో ఒక ఆలోచన మెరిపింది. క్రిస్మస్ రాకముందే ప్రతిరోజు నోవా రహస్యంగా పని మొదలుపెట్టాడు. ఇంటిని కొంచెం కొంచెంగా శుభ్రం చేశాడు. ఎండిపోయిన కొమ్మలతో ఒక చిన్న క్రిస్మస్ చెట్టు తయారుచేశాడు. పాత పేపర్లతో గిఫ్ట్ బాక్సులు చుట్టి లోపల చిన్న చిట్టీలు పెట్టాడు. ధన్యవాదాలమ్మా, నువ్వే నా అద్భుతం, నువ్వే నా క్రిస్మస్. క్రిస్మస్ ఈ ఉదయం సూర్యుడి కూడా ఇంకా లేవలేదు. నోవా తన అమ్మను మెల్లగా లేపాడు. అమ్మా, బయటికిరా. ఆమె లోపల అడుగుపెట్టగానే ఆగిపోయింది. చేతితో చేసిన అలంకరణలతో ఇల్లు వెలిగిపోతుంది. మూలలో ఒక చిన్న చెట్టు, దీపాల మృదువైన వెలుగు. అమ్మ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె మెల్లగా అంది, నోవా, క్రిస్మస్ రేపుతదా? నోవా నవ్వుతూ చెప్పాడు, నాకు తెలుసమ్మా, కాని ప్రేమ తేదీల కోసం వేచి ఉండదు. ఆ రోజు ఆ చిన్న ఇంటికి క్రిస్మస్ ముందే వచ్చింది. బహుమతుల వల్ల కాదు, లైట్ల వల్ల కాదు, ఒక బిడ్డ ప్రేమ ముందుగా వచ్చిందని. ప్రియమైన మిత్రులారా, క్రిస్మస్ అంటే కేవలం ఒక రోజు కాదు, కేవలం ఒక పండుగ కాదు. ప్రేమ ఎప్పుడు పంచితే అదే నిజమైన క్రిస్మస్.